ఫీజులు లాగేసే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కి ఇక మీదటి చుక్కలే. గీత దాటారా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. విద్యార్థుల భద్రత భవిష్యత్తు దృష్ట్యా ఏపీ సర్కార్ కొన్ని పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆ రూల్స్ ఏంటో చూడండి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వహణ కోసం ఏపీ ఉన్నత విద్యాశాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. స్కూల్, కాలేజీ టైమింగ్స్ లో, హాలిడేస్ లో ట్యూషన్ క్లాసెస్ నిర్వహించకూడదు. కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే ఖచ్చితంగా 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజులో 5 గంటలకు మించి ట్యూషన్ ఉండకూడదు. ఫీజుల కోసం స్టూడెంట్స్ ను వేధించడం గానీ, వారి డిపాజిట్ గా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం గానీ చేయొద్దు. స్టూడెంట్స్ మధ్యలో మానేస్తే మిగతా రోజుల ఫీజును వారికి తిరిగి చెల్లించాలి. నిబంధనలను పాటించని కోచింగ్ సెంటర్లకు 50,000 రూపాయల జరిమానా తప్పదు. రెండోసారి తప్పు రిపీట్ అయితే 1,00,000 ఫైన్ కట్టాల్సిందే. అప్పటికి సెట్ రేట్ కాకపోతే రిజిస్ట్రేషన్ ను రద్దు చేయబడుతుంది. ప్రతి కోచింగ్ సెంటర్ లో విధిగా నిపుణులతో కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. స్టూడెంట్స్ బిల్డింగ్ బాల్కనీలు, టెర్రస్ పైకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కోచింగ్ సెంటర్ నిర్వాహకులదే. ఒక సైకాలజిస్ట్ ను కూడా కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పిల్లలపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న నేపథ్యంలో మా ఆత్మహత్య వైపు వెళ్లకుండా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా ఒక సైకాలజిస్ట్ ను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రూమ్లలో కూడా స్ప్రింగ్ ఫ్యాన్లను, ఎందుకంటే ఎక్కువగా విద్యార్థినులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి. టెర్రస్ పైకి కానీ పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోకుండా కఠిన నిబంధనలు ఏర్పాటు చేయాలని మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అలాగే ప్రతి కోచింగ్ సెంటర్ తన వెబ్సైట్ లో ఫ్యాకల్టీ వివరాలు, భవన వసతులు, ఫీజుల వివరాలను స్పష్టంగా పేర్కోవాలి. ఇకపై ప్రతి కోచింగ్ సెంటర్ పై నిఘా ఉంటుంది. సర్కార్ టీచర్లు, లెక్చరర్లు కోచింగ్ సెంటర్ లో పనిచేయడానికి వీల్లేదు. కోచింగ్ సెంటర్ల పర్యవేక్షణ కోసం, నియంత్రణ కోసం కలెక్టర్ల నేతృత్వంలో ఎస్పీ, డిఈఓలతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాల్సిందే అని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26-27 సంవత్సరానికి గాను విద్యా హక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మొదటి విడత విద్యార్థులకు మాత్రం వారి తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్ళింది. ఏప్రిల్ 7వ తారీఖులోగా వారికి కేటాయించిన పాఠశాలలో ఈ విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించాలని, రిపోర్ట్ చేయాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 5 కిలోమీటర్ల లోపు, అంటే స్కూల్కి 1 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా లాటరీ పద్ధతిలో ఇటు ఎస్టీకి కొన్ని, అదేవిధంగా ఎస్సీ కొన్ని, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు, మైనారిటీలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు కూడా ఈ సీట్లు కేటాయించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టంతో పాటు అదేవిధంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైంది.